నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో మీరు చూస్తే 117 జియో వల్ల కేవలం 1200 పైచిలుక 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు సుమారుగా 9600 ప్రాథమిక పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్కి ఒక టీచర్, సెకండ్ క్లాస్కి ఒక టీచర్, థర్డ్ క్లాస్కి ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అది మనం చేసాం అధ్యక్ష. అధ్యక్ష మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష. కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్. లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు, సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాట్లాడతాం కానివ్వండి. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. నేను స్టన్ అయ్యా. కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండి వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి. అందుకని సభాముఖంగా ఆయన అభినందించాలి. అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష. ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం, అందించాలని అధ్యక్ష. అధ్యక్ష లెర్నింగ్ అవుట్కమ్స్ ఏఎస్ఆర్ రిపోర్ట్, నాస్ రిపోర్ట్ అధ్యక్ష. జనరల్గా దేశవ్యాప్తంగా 2 రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్కి ప్రభుత్వ పాఠశాలకి లెర్నింగ్ అవుట్కమ్స్లో పెద్ద తేడా కనపడలా యాజ్ పర్ ద రిపోర్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. సో అది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరిగి ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. 1 సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి అయినా యాక్షన్ తీసుకోగలుగుతా. అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం. సమాధానం చెప్పింది. సారీ ఫర్ ఇంటర్వెన్షన్ సార్. ఎందుకంటే సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర పొందడం లేదు సార్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి ఏదైనా కమిటీ వేస్తున్నామా? ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజుల్లో ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి. దానికి ఏదైనా నియంత్రణ చేశామా? ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న అధ్యక్షుడు. దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీఐ యాక్ట్కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఆ విధి కానీ అది ఎక్కడ కూడా మంత్రి గారు మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష, అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న, వెదర్ ద గవర్నమెంట్ ఈస్ కాంటంప్లేటింగ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. నేను ఇచ్చిన సమాధానం APS ERCMC Act has been enacted in 2019. రెండో ప్రశ్న, ఇఫ్ సో at what time it will be implemented? It is already implemented కనుక this question does not arise. Third and fourth, the steps taken for implementation of common fee pattern for all private schools, details thereof. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. జియో నంబర్ 53, 54 ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది.
సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే ఇది మ్యాట్రిస్ సబ్జుడిస్ ఏపీఏఆర్ఎంసీ అనేది సబ్జుడిస్ అయింది, అది లీగల్గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను. నేను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను. తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్న లేని దాన్ని అడిగారు, ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష. ఆర్టీఈ విషయం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది, దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీఈ ద్వారా మేము ఇంటిమేషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష. ఆ వివరాలు నాకు లేక సుమారుగా 50,000 మంది పిల్లలకి ఆర్టీఈ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సో అది కూడా నేను సమాధానం చెప్తా, బట్ ఆర్టీఈ లేదు అధ్యక్ష. మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్. Question number 14152, Minister for Home.